నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. విజయసాయి రెడ్డి ఒక మంచి ప్లాన్ ఇచ్చాడు మొన్న ఈడీ విచారణకి వెళ్ళొచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కూటమి విడిపోతే తప్ప తను అధికారంలోకి రాలేడని చెప్పేసి అన్నాడు. అంటూనే కూటమిని విడగొట్టాలంటే నేను తప్ప జగన్మోహన్ రెడ్డికి దిక్కెవరూ లేదని చెప్పేసి సవాల్ కూడా విసిరాడు. మళ్ళీ అతి తొందరలో ఈడీ పిలుస్తుంది, ఈ లోపల కోటరీ ఖాళీ చేయించి నన్ను జాయిన్ చేసుకుంటే జగన్కి భవిష్యత్తు ఉంటుంది, లేదా అంధకారం అని చెప్పేశాడు విజయసాయి రెడ్డి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఒక కొత్త రకమైనటువంటి ఒక పన్నాగాన్ని పన్నారు. ఆ లోపలే అనుకోకుండా సుప్రీంకోర్టు సిబిఐ విధించినటువంటి ఒక సిట్టికి సంబంధించినటువంటి ఒక తిరుమల తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ గురించి బయటకు వచ్చింది. ఒకేసారి దీన్ని కూడా బయటపడాలి అంటే కూటమి విడగొట్టడంతో పాటు వక్రీకరణ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సజ్జల వేసిన ప్లాను బెడిసి కొట్టి బొక్క బోర్లా పడ్డారని చెప్పుకోవాలి. అయితే ఈ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఒక నెయ్యిలో కల్తీకి సంబంధించిన రిపోర్ట్ రాగానే వీళ్ళు వదిలినటువంటి ఒక మొదటి అస్త్రం ఏంటి అంటే, అరవ శ్రీధర్ బాబు అని చెప్పి రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనేటువంటి ఒక వీడియోలు కావచ్చు, అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చారు. కానీ ఆ యొక్క వీణ అనేటువంటి లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏం చేసింది, వాస్తవానికి తను ఏదో డీలింగ్స్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సాక్షికి ఒక లడ్డూలాగా దొరికేసరికి మీకు కావాల్సింది 25 కోట్లని అడుగుతున్నారు శ్రీధర్ బాబు గారిని, ఆ ఆడియో మా దాకా వచ్చింది, మీకు 25 కోట్లు కాదు 100 కోట్లు పైగానే ఇప్పిస్తాం, మీకెందుకు మా దగ్గర రండి, ఫోటోలు ఇవ్వండి అన్నప్పుడు ఆ ఫోటోలకి ఆ వీడియోలకి కూడా ఆవిడ బేరసారాలు ఆడడం, ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. అయితే ఆవిడ ఏం చేసింది, హనీ ట్రాప్ చేసి అరవ శ్రీధర్ బాబుకు సంబంధించి ఒక గుప్పిట్లో పెట్టుకుందామని చూసింది. కానీ సాక్షి ఆవిడని ట్రాప్ చేసేసి కంప్లీట్గా ఈ కల్తీ నెయ్యి గురించి బయటపడాలనుకొని అనుకోకుండా ఆవిడ వీడియోలు ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో ఆ 25 కోట్లకు సంబంధించిన ఆడియో కావచ్చు, ఒక రిపోర్టర్పై దాడి కావచ్చు, భూతు పురాణాలు కావచ్చు, అదిగాక పెళ్ళయి ఒక పిల్లవాడితో ఉండి దాదాపు 18 నెలల్లో అంటే సంవత్సరంన్నరలో 5 సార్లు నేను ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకు అబార్షన్ జరిగిందని చెప్పేసి అంటే మెడికల్ హిస్టరీలో పెద్ద ఒక అద్భుతం అనమాట ఆవిడ చెప్పిన మాటలు. అది అసలు జరగదని చెప్పేసి చెప్పేస్తున్నారు. అలాంటి మాటల్లో ఆవిడ తప్పుడు దొల్లింది. మీడియా సమావేశానికి వచ్చి పక్కన ఇద్దరు లాయర్ని పెట్టుకొని ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో చాలా ఈజీగా దొరికిపోయాయి. ఐ లవ్ యూ అని ఎందుకు మీరు చెప్పారు అరవ శ్రీధర్ బాబు కంటే ఆయన ముందు చెప్పాడని మాట్లాడుతుంది. కానీ ఆవిడ అక్కడ ఐ లవ్ యూ చెప్పాల్సిన అవసరం ఏముంది? చిన్న బాబుని పెట్టుకొని, భర్తను పెట్టుకొని, పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి, ఎవరు మెసేజ్ చేస్తే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పుకుంటూ పోతారా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ మీ ఉద్యోగం మీరు చేసుకొని ఇంటికి వెళ్లకుండా ఎమ్మెల్యే వాళ్ళకట ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాయ్, హలో, ఎలా ఉన్నారు అని మెసేజ్లు పెట్టడం అవసరమా? అసలుకి అది అరవ శ్రీధర్ బాబు నుంచే వచ్చిన మెసేజ్లా కాదా అనేది కూడా ఇప్పుడు డౌట్ వస్తుంది. అలా ఆవిడ సామాజిక వర్గం కాబట్టి ఆవిడ మాట్లాడాలనుకుందట, మా ఎమ్మెల్యే కాబట్టి నేను మాట్లాడాలనుకున్నాను అంటూనే గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఇంతే మెసేజ్లు పెట్టానంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర ఎంత తీసుకున్నావు, ఎంత దోచుకున్నావు అని చెప్పి కొత్తగా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూటను విడగొడటానికి, కల్తీ నెయ్యి నుంచి తప్పించుకోవడానికి ఈ వ్యూహాన్ని పన్ని అనుకోకుండా వాళ్ళే ఆ యొక్క వ్యూహంలో పడిపోయారు. హనీ ట్రాప్ చేద్దాం అనుకున్నటువంటి ఒక తను అనుకోకుండా సాక్షి ట్రాప్లో పడిపోయి ఇప్పుడు తన నిజస్వరూపం బయటకు వచ్చి అనుకోకుండా బుద్ధి లేని వ్యక్తులు ఎవరో మళ్ళీ దీన్ని ప్రెస్ మీట్ కింద పెట్టమన్నప్పుడు పెట్టిన దాంట్లో దాదాపు కొన్ని తప్పులు ఆవిడ నోటి నుంచి ఆవిడ బయట పెట్టడం జరిగింది. సో దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేనని, టీడీపీని కూల్చాలనేటువంటి ప్రయత్నాలు కావచ్చు, కల్తీ నెయ్యి నుంచి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఈ యొక్క అరవ శ్రీధర్ బాబు గారి విషయంలో పూర్తిగా బొక్కబోలో పడ్డాడు, తనే అనుకోకుండా ట్రాప్లో పడిపోయాడని చెప్పి అర్థమవుతుంది. మరొకటి ఏంటి అంటే, వాసంశెట్టి సుభాష్ అని చెప్పి ఆయన కూడా ఒక అధికారి అయ్యుండి ఒక ఉన్నత పొజిషన్లో ఉండి ఒక మహిళలతో అలా వీడియోలు చేయొచ్చా, ఒక మహిళలతో సంక్రాంతి సందర్భంగా డ్యాన్సులు చేయొచ్చా, ఒక మహిళలతో అంత అశ్లీలంగా నృత్యాలు చేయొచ్చా అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే మాటలు ఒకసారి వేయండి. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు
జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా? చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు. అయితే వాసంశెట్టి సుభాష్ ఎవరితో డ్యాన్స్ చేశాడు ఒకసారి ఆ డ్యాన్స్ చేసిన వ్యక్తి కూడా వీడియో అండి చూశారుగా. ఇది చూసిన వారంతా కూడా కళ్ళు ఏమైనా దొబ్బాయి అని మాట్లాడుతున్నారు. ఒక పురుషుడు లేడీ గెటప్ వేసుకొని సంక్రాంతికి సంబంధించి వాళ్ళు వేస్తున్నటువంటి డ్యాన్స్లో అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీ అధికారులు కాబట్టి 2 స్టెప్పులు వేయని చెప్పి బలవంతం పెడితే ఆయన ఒక 2 అడుగులు వేసి ఒక స్టెప్ వేస్తే ఈ రకంగా మాట్లాడుతున్నారే. మీ గోరంట్ల మాధవ్ ఏం చేశాడు ఆ వీడియోలు చూపిస్తారా? మీ అనంతబాబు ఏం చేశాడు ఆ వీడియో ప్లే చేయమంటారా? మీ అంబటి రాంబాబు సంజన సుకన్య అన్నాడు ఆడియో ప్లే చేయమంటారా? అవంతి శ్రీనివాస్ గంట అరగంట అన్నాడు అవి చేయమంటారా? ఇలా కల్తీ నెయ్యి నుంచి తప్పించుకోవడానికి అనుకోకుండా 2 అస్త్రాలు వదిలి ఆ 2 అస్త్రాలు కూడా ఒకటి సజ్జలకి ఒకటి జగన్మోహన్ రెడ్డికి తగిలి ఒక దెబ్బకు 2 పిట్టల్లాగా ఇప్పుడు వైసీపీ పూర్తిగా బగబగలాడిపోతుంది, పూర్తిగా కాలిపోతుంది. ఆ స్వామివారి యొక్క కన్నెర్రకి గురయ్యి పూర్తిగా పార్టీ బలి కాపోతుంది. ఇంకా ఎంతో కొంత విలువలు ఉన్నవాళ్ళు విశ్వసనీయతలు ఉన్నవారు ఆ పార్టీలు ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క అంశంతో ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. సో మొత్తానికి పార్టీ నుంచి బయటికి వస్తారా లేదా ఈ 2 అంశాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఈ ప్లాన్ గీసిన వారందరూ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తారా లేదా అనేది వేచి చేసి చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.